హే గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం చామగడ్డతోనైతే ఒక రెసిపీ చేయబోతున్నాము. సో ఫస్ట్ చామగడ్డను తెచ్చిన వెంటనే ఎప్పుడైతే వండుకోవాలనుకుంటున్నారో దాన్ని మాత్రం ఒక 15 to 20 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. సో మీరు చూస్తున్నారు కదా, మనం దాంట్లో స్పూన్ కానీ ఫోక్ కానీ నైఫ్ కానీ కుచ్చితే అది ఈజీగా వెళ్ళిపోవాలి. సో దట్ మనకి కర్రీ వండుకోవడంలో ఈజీగా ఉంటుంది. సో వన్స్ అది బాయిల్ చేసేసిన తర్వాత దాని స్కిన్ అయితే మంచిగా పీల్ చేసేయాలి. సో అన్ని చామగడ్డలను అయితే పొట్టు తీసేసిన తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోండి. మనం ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలనుకుంటున్నామో అలా అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్ని, గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు అండ్ కొద్ది పుదీనా అయితే తీసుకున్నాను. సో నేను ఇవాళ కర్రీ చేయట్లేదు, నార్మల్ మన షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. సో ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసి కొద్దిగా పసుపు వేసి అయితే దాన్ని మంచిగా అయితే ఫ్రై చేయండి. వన్స్ అది కుక్ అయిన తర్వాత దాంట్లోనే మనం పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఏవైతే తీసుకున్నామో అవన్నీ అయితే వేసేసి ఒక 1-2 మినిట్స్ అయితే మంచిగా అయితే సాటే చేసుకోవాలి. సో మనకి ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం తీసుకున్న చామగడ్డ ముక్కలను అయితే దాంట్లో వేస్తున్నాను. వేసేసి మంచిగా అయితే కలపండి. ఒక 1-2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి అయితే ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత అయితే అవసరం లేదు ఉడకడం. సో ఒక 5 మినిట్స్ అయితే చాలు. సో చూస్తున్నారు కదా, మంచి మనకి కలర్ అయితే తెలుస్తుంది, ఫ్రై అయ్యింది. సో ఇప్పుడైతే దీంట్లో మనకి తగినంత కారం, ఉప్పు అయితే వేసుకొని ఒక మంచి మిక్స్ అయితే ఇవ్వండి. సో ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి అయితే ఉడకనివ్వాలి. అంతే గైస్, ఎమ్మి చామగడ్డ ఫ్రై అయితే రెడీ. సో దించే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ అండ్ టేస్టీ చామగడ్డ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Do subscribe and like the channel guys. Thank you for watching. See you in the next vlog.